ఈరోజు చామదుంపల పులుసు ఎలా పెట్టుకుందామో చూద్దాం. ఫస్ట్ దుంపలు వాష్ చేసుకుని అవి బాగా ఉడకబెట్టుకుని తొక్క తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్యాన్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ కొంచెం వేసుకుని పసుపు, ఉప్పు, కొంచెం కరివేపాకు వేసుకుని అవంతా గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. దట్టు మన స్కిన్ ర్యాషెస్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇవి తినడం వల్ల ఎలాంటి డిసీజెస్ మన జోలికి రాకుండా ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది చేసుకుంటే. వెజ్ వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీలా అని కూడా చెప్పొచ్చు. తర్వాత ఒక 2 టమాటాలు వేసుకుని చామదుంపలు కూడా వేసుకుని కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కారం వేసుకుని తర్వాత చింతపండు పులుపు కూడా వేసుకుని మనం తినగలిగే టేస్ట్ బట్టి లాస్ట్లో కొత్తిమీర చల్లుకుని ఈ పులుసుని దగ్గరగా ఉడకబెట్టేసుకుని వేడి అన్నంలో ఈ పులుసు వేసుకుని చూడండి. చేపల పులుసుని మర్చేలా ఉంటుంది టేస్ట్. నచ్చిందా రెసిపీ? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.